ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలనుకుంటే ముందు అదొక తపస్సు లాంటిది. రోజు స్టామినా పెంచుకునేందుకోసమని ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. మగవాళ్ళు చేయాలి, ఆడవాళ్ళు చేయాలి. ముఖ్యంగా మగవాళ్ళు ఎక్కువ స్టామినా మెయింటైన్ చేసుకోవాలి. పెద్ద పొట్ట ఉండి 4 అడుగులు వేస్తేనే ఆయాసపడే మనిషి శృంగారం చేయలేడు. సో ఫస్ట్ స్టామినా, రెండోది బరువును తగ్గించుకోవాలి, పొట్ట తగ్గించుకోవాలి. పొట్ట తగ్గించుకోవాలంటే అన్నము, రొట్టెలు తగ్గించుకోవాలి, కూరగాయలు ఎక్కువ తినాలి. ఇప్పుడు తిండిలో ఏదో గొప్పది ఉన్నదని అనుకోవడం పొరపాటు. ఇప్పుడు గుర్రం ఏం తింటుంది? గడ్డే తింటుంది. అయినా కూడా గుర్రానికి ఉన్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది రన్నింగ్ చేయడం వల్ల వచ్చింది. సో మీకు కూడా శక్తి రావాలనుకుంటే తిండి కాదు, కడుపు మాడినా పర్వాలేదు. సింహం ఉంటుంది, సింహం కడుపు మాడే ఉంటుంది, కానీ అది పరిగెత్తగలదు. చీత పరిగెత్తగలదు. కనుక మీరు కూడా పరిగెత్తడానికి కావాల్సినంత శక్తిని ఎప్పుడు పెట్టుకోవాలి. మీరు సడన్గా భోంచేయగానే ఎవడన్నా దొంగోడు వస్తే వాడు వెనకాల పరిగెత్తి వెళ్ళి పట్టుకునేంత శక్తి మీలో ఎప్పుడూ ఉంచుకోవాలి. అంత స్టామినా మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మీరు చేయగలరు. తరచుగా శృంగారం చేస్తే వీక్ కారు, తరచుగా ఎక్సర్సైజ్ చేస్తే వీక్ అవుతారా? కారు. శృంగారం అనేది ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్. శృంగారంలో ఎక్కువ టైం రావాలనుకున్నప్పుడు అమ్మాయిని పైకి రమ్మనాలి, ఫిమేల్ టాప్ అంటారు. కేరళలో ఒక ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్లో ఏమిటంటే పైనుంచి ఒక తాడు వేలాడుతుంటుంది బెడ్రూమ్లో. అమ్మాయి అబ్బాయి పైన కూర్చొని ఆ తాడు సహాయంతో థర్స్ట్ ఇస్తుంటుంది. కనుక ఎవరు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే వాళ్ళకి అంత లాంగెవిటీ ఉంటుంది. డెత్ అనేది సహజం, అందరం పోతాం. కానీ ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నవాళ్ళు మాత్రమే హ్యాపీగా బతకగలరు, హ్యాపీగా చావగలరు. కనుక మంచం మీద పడి ఒక వెజిటేటివ్ లైఫ్, మలమూత్రాలకు ఎవరి మీదో డిపెండ్ అయ్యి ఉండే బదులు ఎక్కువసార్లు శృంగారం చేస్తే మీ కాళ్ళు చేతులు మీకు స్వాధీనంలో ఉంటాయి. మీరు ఆల్మోస్ట్ సావు వచ్చేంతవరకు కూడా హ్యాపీగా తిరగలుగుతారు. మీ శరీరం మీ స్వాధీనంలో ఉంటుంది.